ఆదిపరాశక్తిదేవియే నమః. విష్ణుమూర్తి అమ్మవారిని ఈ విధంగా స్తోత్రం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రకృతి స్వరూపినికి, విధాత్రికి, శుభప్రదకు, కామదాయనికి, వృద్ధి సిద్ధులకు, సచ్చిదానంద స్వరూపునికి, సంసారమును దహింపజేసే అగ్నిస్వరూపునికి నమస్కారం. సృష్టి, స్థితి, లయ, తిరోధన అనుగ్రహములనే 5 పనులను చేయనట్టి మహాదేవికి, బ్రాహ్మణిని, కదలిక లేని, అన్నిటియందు కదలకుండా ఉండి వాటిని నడిపిస్తూ అన్నిటికీ అధిష్టానంగా ఉన్న నీకు అభినందనం. అర్ధమాత్ర స్వరూపినికి, అర్ధభూతకు, సృహలేఖకు వందనము. సమస్త ప్రపంచము నీలోనే నిండి ఉంటుంది. నీ నుంచే బయటకు వచ్చి మళ్ళీ నీలోనే ఐక్యమవుతుంది. నువ్వు సర్వశక్తి రాలివని, నీ శక్తి సామర్థ్యాలు అనంతాలని, సమస్త లోకాలలో నువ్వే నిండి ఉన్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. సమస్త ప్రపంచాన్ని నువ్వే సృష్టించి పరమపురుషునికి చూపిస్తూ ఉంటావు. ఇంద్ర జాలికురాలిగా 23 తత్వాలు ప్రకాశిస్తూ ఉంటావు. నువ్వు లేకపోతే ఏ ప్రాణి కదలలేదు. నీ ప్రభావాలతో ప్రపంచాన్ని సంతృప్తిపరుస్తావు. నీ తేజస్సుతో ఈ ప్రపంచాన్ని ప్రకటిస్తావు. నువ్వు లేనిదే పరమపురుషుడు కూడా అసమర్థుడవుతాడు. కల్పాంతంలో నీ చరిత్రను, నీ వైభవాన్ని తెలిసినవాడు ఒక్కడు కూడా లేడు. మధు కైటబుల బారి నుండి మమ్మల్ని రక్షించావు. పరమ సుఖప్రదమైన నీ దర్శన భాగ్యాన్ని కలిగించి పరమానంద అనుభవాన్ని మాకు ప్రసాదించావు. నీ అనుగ్రహానికి పాత్రలను చేశావు. మమ్మల్ని నీ ప్రభావం వల్ల సృష్టించబడ భవనాలెన్నో. నీ చరిత్ర ఎంతటిదో నాకే కాదు, ఈ బ్రహ్మ రుద్రులకి కూడా సాధ్యం కానప్పుడు ఇంకా ఇతరుల సంగతి వేరే చెప్పే పనే లేదు. దివ్యమైన నీ రూపాన్ని, నా హృదయంలో నీ నామాన్ని నా నాలుకపైన శాశ్వతంగా ఉండేటట్లుగాను నీ పాద పద్మాలను నిత్యం దర్శించే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి. నన్ను నీ సేవకుడిగా భావించు. నువ్వు నాకు అధికారినైనా మన ఇద్దరిది తల్లి బిడ్డల అనుబంధమే. ఆ బంధాన్ని కలకాలం అలాగే స్థిరంగా ఉండని. ఈ సృష్టిలో నీకు తెలియనిదే లేదు. రసజ్ఞురాలివైన నీకు నేను ఏమని విన్నవించుకోను. నీకు ఏది అనుగ్రహిస్తే బాగుంటుందనిపిస్తుందో నాకదే తగినదో, దేనికి అర్హత ఉన్నదో దాన్ని అనుగ్రహించు తల్లి. నీ కోరిక ప్రకారమే మేము సృష్టి, స్థితి, లయలను నిర్వహించగలుగుతున్నామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రపంచానికంతటికీ ఆధార శక్తివి నువ్వే. నిత్యము సనాతనము నువ్వే. నిన్ను నీ ప్రక్కనున్న మహాపురుషుడిని చూశాక సాత్విక ప్రకృతి సహకారంతో తామసిక ప్రకృతి నశించింది. బుద్ధిమంతులతో బుద్ధిని, శక్తివంతుల్లో శక్తిని, కీర్తివంతుల్లో కీర్తిని, కాంతివంతుల్లో కాంతివి నువ్వే గాయత్రివి. మొట్టమొదటి వేదకాలివి నువ్వు. స్వహ, స్వద, భగవతి అనే పదాలతో చెప్పబడే దానివి నువ్వే. సగుణవు, అర్ధమాత్ర స్వరూపిణి నువ్వే. మోక్షం కోసమే ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టిస్తావు. సముద్రానికి తరంగాలు ఎట్లాగో ఇవన్నీ నీ అంశాలే. అన్నీ నీ నుండే పుట్టి నీలోనే ఉంటూ నీలోనే లయమవుతూనే రహస్యాన్ని జీవుడు తెలుసుకున్న వెంటనే నాటకం వేసేవాడు వాడి పాత్ర ముగిసిన వెంటనే తన వేషాన్ని తీసేసినట్లుగా నీ మాయను నువ్వే ఉపసంహరిస్తావు. ఓ మహాదేవి, రక్షకురాలివైన నువ్వే నన్ను ఈ మోహమనే వలలో నుంచి బయటపడి రాగద్వేషాది భావాలను తొలగించి దుఃఖాలను నశింపజేసి సత్య జ్ఞాన ప్రకాశాన్ని కలిగించు. ఓ మహావిద్య స్వరూపిణి, సర్వార్థదాయిని, నీకు పాదాభివందనము చేస్తున్నాను. నా యందు దయ ఉంచి జ్ఞాన ప్రకాశాన్ని అనుగ్రహించు అంటూ విష్ణుమూర్తి మహాదేవిని స్తోత్రం చేశాడు. ఆ తరువాత భక్తితో శివుడు మహాదేవిని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు.
శివుడు ఈ విధంగా స్తోత్రం చేశాడు. సకల లోకాలను నిర్మించడంలో చతురత కలిగి ఓ జగజ్జనని, మంగళప్రదాయిని, బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావంతో పుట్టారండి. ఇంకా నీ ప్రభావంతో పుట్టని వేరే చెప్పనవసరం లేదు కదా. పంచభూతాలకు కారణం నువ్వైతే ఆ పంచభూతాలు మరికొన్నిటికి కారణం అవుతున్నాయి. భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని అనే 5 భూతాలు, సత్వ, రజ, స్తమో గుణాలు, అదేవిధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నీ నీ నుండే పుట్టాయి. సృష్టిని స్థితి లయలను నిర్వహించేది త్రిమూర్తులేని అనుకునే వాళ్ళకి నిజం ఏమిటో తెలియదు. అసలైన సృష్టి చేసేది నువ్వే కదా తల్లి. పంచభూతాలలో దేన్ని సృష్టించినా అందులో నీ కళ అనేది లేకపోతే చైతన్యం అనేది ఉండదు కదా. సృష్టిలో జీవకళగా ఉన్నది ప్రాణశక్తివి నువ్వే. కనుకనే సత్వ రజస్తమ గుణాత్మకమైన ఈ సృష్టిని అంతటిని నువ్వు తలుచుకున్నంత మాత్రాన్ని సృష్టించగలవు. నువ్వు వద్దు అనుకుంటే సృష్టిని ఆపేయగలవు కూడా. నీ పాద పద్మ రేణువులమైన మేము నీ ఆజ్ఞతోనే సృష్టి స్థితి లయలను నిర్వహిస్తున్నాము. దయామయవైన నువ్వు సత్వ రజస్తమ గుణాలను తత్సంబంధ కార్యనిర్వహణ భారాలను మాకు అప్పగించావు. మంత్రులు, రాజులు, సేవకులు, ధనికులు, ధనహీనులు, ఈ విధంగా నీ సృష్టిలో ఎన్ని భేదాలు, ఎన్ని విచిత్రాలు అమ్మా. ఇందాక నీతో విమానంలో వస్తూ ఉండగా మేము అనేక భవనాలను చూశాము. మేము కాక మరొక త్రిమూర్తులు కనిపించారు. అదంతా కొత్తగా సృష్టించావా? అది వరకు ఉన్నదేనా? మాకు తెలిసేటట్లు చెప్పు అని మేము అడిగాము. నువ్వు ఎప్పుడు దేన్ని అనుకుంటావో, దేన్ని ఉపసంహరించాలని భావిస్తావో, దేన్ని నశింపజేయాలని సంకల్పిస్తావో ఎవరికి తెలియదు కదా. నీ భర్తయ్యకు పరమ పురుషుడిని మాత్రం నిరంతరము ఆనంద పెడుతూ ఉంటావు తల్లి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులమైన మమ్మల్ని ముగ్గురిని స్త్రీలుగా నువ్వు మార్చేశావమ్మా. అయితే ఏమిటిలే, నీకు అత్యంత సమీపంలో ఉండి నీ పాదపద్మాలను పూజించుకునే అవకాశాన్ని కల్పించావు తల్లి. మాకు అది చాలమ్మా. మేము పురుషులుగానే ఉంటే ఈ అదృష్టము మాకు లభించేది కాదేమో. నమ్ము, నేను నిజమే చెప్తున్నాను అమ్మా. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీ పాదపద్మాలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చేటట్లు ఉంటే నాకు ఈ ముల్లోకాల మీద ఆధిపత్యము వద్దు, పురుషత్వం అంతకంటే వద్దు. ఇప్పుడు నువ్వు ప్రసాదించిన ఈ స్త్రీతత్వం ఇట్లానే ఉండనివ్వు. శివుడు స్త్రీతత్వాన్ని పొంది ఆదిపరాశక్తి పాదాలను సేవించాడు అనే విషయం నాకు ముల్లోకాలను కీర్తిని పొందడానికి కారణమవుతుంది. నీ సమీపంలో లేని క్షణంలో నాకు యుగాలు అవుతాయి. నీ పాదాల మీద ధ్యానాన్ని వదిలిపెట్టి ఇతరమైన తపస్సులను చేసేవాళ్ళు నిజంగా దైవం చేత మోసగింపబడవాళ్ళేనమ్మా. వాళ్ళంతా ఆ గౌరవాన్ని గౌరవంగా భావించి భ్రమించి తమని తామే మోసం చేసుకుంటూ ఉన్నారు. తపస్సులు, యోగులు మొదలైన వాటి వల్ల ముక్తి ఎప్పటికి వస్తుందో ఏమో కానీ అసలు వస్తుందో రాదో కూడా చెప్పలేనమ్మా. కానీ నీ పాదపద్మాలు పరగాపు నలుసు రవంత తగిలిన అదే ముక్తిని మార్గం అవుతుందమ్మా. అయినా నీ పాద పరగాపు స్పర్శే మోక్షం అన్న అతిశయోక్తి కాదమ్మా. అమ్మ, గత జన్మలో నాకు నవాక్షర మంత్రాన్ని ఉపదేశించావు. కానీ ఈ జన్మలో ఆ మంత్రమే గుర్తు లేదు కనుక ఈ జన్మలో నేను నిరంతరము జపిస్తూ ఆనందించడానికి ఏమైనా ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించమ్మా అని శివుడు ప్రార్థించాడు. జగదంబిక శివుడిని ప్రార్థనను మన్నించింది. సంతోషంతో శివుడిని మళ్ళీ నవాక్షర మంత్రాన్ని ఉపదేశించింది. శివుడు పరమానంద భరితుడై జగదంబ పాదార విందాలను నమస్కరించి ఆమె పాదార విందాల దగ్గరే నిలబడాడు.
బీజాక్షర సంపుటితో ప్రకాశిస్తూ కామదాయిని మరియు మోక్షదాయిని అయిన ఆ దేవి తారక మంత్రాన్ని జపిస్తూ శివుడు తన్మయుడైపోతున్నాడు. అప్పుడు నేను కూడా శివుడితో పాటు జగదంబికను స్తోత్రం చేశాను అని చెప్పాడు బ్రహ్మదేవుడు నారదుడికి. బ్రహ్మదేవుడినైన నేను కూడా ఆ పరాశక్తిని, ఓ సర్వ జనురాల, ఇంత దగ్గరగా సులభంగా తృప్తిగా నిన్ను చూపించే శక్తి వేదాలకు లేదమ్మా. వేదాలు ప్రతిపాదించే హోమాలన్నిటిలోనూ స్వహా రూపంలో ఉన్నది నువ్వేనమ్మా. నేను ఇంత బ్రహ్మాండమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను. నాకన్నా సమర్థులెవరైనా ఉంటారా? అసలు స్వరూపంలో ఉన్నది నువ్వేనమ్మా. నేను అంత బ్రహ్మాండమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను. నాకన్నా సమర్థులైన వాళ్ళెవరైనా ఉంటారా అసలు అని నేను ఇన్ని రోజులు అనుకునేవాడిని. ఆ విధమైన అహంకారంతోనే నేను భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞ ప్రకారంగా సృష్టి కార్యనిర్వహణ చేయగలగడం నిజంగానే అదృష్టం, ధన్యత్వం అని ఇప్పుడు అనుకుంటున్నాను. కానీ అమ్మా, ఇప్పుడు మరొక కొత్త విధమైన గౌరవం వస్తుంది నాకు. అది ఏమిటంటే నీ పాదపద్మాల పరాంగాన్ని పొందగలిగాననేది. కేవలము నీ అనుగ్రహం వల్లనే నాకు ధన్యత లభిస్తుంది. నన్ను పట్టి బండిని చేసిన మహాపూర్వకమైన సంఖ్యలను తెంచి నీపై గల భక్తిని స్థిరంగా చేయి తల్లి. పద్మంలో పుట్టిన నన్ను ఆ పద్మంలో నుంచి ఏ విధంగా విముక్తుల్ని చేస్తావో అంతా నీ ఇష్టము తల్లి. నాకు తెలిసిందల్లా నీ ఆజ్ఞను పాటించి తదనుగుణంగా ప్రసాదించడమే. నేను నీ సేవకుడినమ్మా. నా యందు నీ అనుగ్రహాన్ని నిరంతరము ఉంచు తల్లి. నీ గొప్పదనము, శక్తియుక్తులు తెలియని వాళ్ళు నన్నే ఈ లోకానికి ప్రభువు అని భావిస్తూ ఉంటారు. స్వర్గాన్ని ప్రసాదించే వేదవేత్తలు కూడా ఈ విధంగానే ఆలోచించడము, నిన్ను తలుచుకోలేకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కదూ. మొట్టమొదటిగా నువ్వు నన్ను సృష్టించావు. ఆ తర్వాత సృష్టినంతటిని 4 భాగములుగా విభజించి అని ఆజ్ఞాపించిన అప్పటి వరకు నీ ఆజ్ఞ అని తెలుసుకోలేక అహంకారంతో విరవీగినందుకు నన్ను క్షమించు తల్లి. బ్రహ్మానందానందటిని సృష్టించే నీకు సృష్టిని 4 భాగాలుగా చేయడం పెద్ద కష్టమేమీ కాదమ్మా. నీ కడగంటి చూపుతోనే సృష్టి విభజనని కూడా చేయగలవమ్మా నువ్వు. అయినా అర్చకుడినైన నన్ను సృష్టించి ఆ పనిని నాకు అప్పగించడం నీ విలాసమే తల్లి. ఆ విలాసమే నీ వినోదమమ్మా. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎలా ఉంటావో, ఎందుకు పుట్టావో అనే విషయాలు తెలియనివాడు, చూసినవాడు, విన్నవాడు ఎవరూ లేరు. ఆదిశక్తివి నువ్వే. జై జగన్మాత. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః.